మార్పు పేరుతో దొంగ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి ఈ 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రైతుల బ్రతుకు మారల. తెలంగాణ ప్రభుత్వము రైతాంగం పట్ల అవలంబిస్తున్నటువంటి విధానం మారలేదు. అనేక రకాల హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రైతాంగం పట్ల ఎంత నిర్లక్ష్యంగా, ఎంత నిస్సిగ్గుగా వ్యవహరిస్తుందో ఈరోజు ధాన్యం ప్రొక్యూర్మెంటు ఈ ప్రభుత్వ పనితీరుకు, రైతాంగం పట్ల వాళ్ళకున్నటువంటి చిత్తశుద్ధికి అర్థమవుతా ఉంది, అర్థం పడతా ఉంది. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వము, రైస్ మిల్లర్లు, అధికారులు, దళారీల మధ్యలో తెలంగాణ రైతులు విలవిలలాడుతూ ఉన్నారు. అంగట్లో అన్నీ ఉన్నప్పటికీ అల్లుని నోట్లో శనన్నట్టుగా ఈరోజు ప్రభుత్వం యొక్క చేతగానితనం కారణంగా, ప్రభుత్వానికి సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక లేని కారణంగా ఈరోజు రైతుల పంట చేతికొచ్చిన తర్వాత వానదేవుడు ఆగ్రహానికి గురవుతా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు, భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు యాత్ర చేసేంత వరకు ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్నది. మంత్రుల ఛాంబర్లో, ఏసీ రూమ్లలో కూర్చున్నారే తప్ప ఈరోజు ప్రభుత్వం నుంచి ఎక్కడ వేసిన గొంగడి అన్నట్లుగానే ధాన్యం సేకరణలో నిర్లక్ష్యం వహించింది. మా పార్టీ గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు తిరుగుతున్నప్పుడు అప్పుడు ఈ ప్రభుత్వానికి చలనం వచ్చింది తప్ప అంతకుముందు ప్రకటనకు మాత్రమే పరిమితమైంది. గత 15-20 రోజులుగా చూస్తా ఉన్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, రాష్ట్ర మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం లేదని. ఏ రోజు కూడా కేంద్ర ప్రభుత్వము ధాన్యం సేకరణ కేంద్రాల్లో ఉండదు. ధాన్యం సేకరించేటువంటి పని, బాధ్యత, వ్యవస్థ అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అంశం. రాష్ట్రం ధాన్యం సేకరించాలి, రైస్ మిల్లర్లకు పంపాలి, మిల్లులు ధాన్యాన్ని ఆడించి వచ్చిన బియ్యాన్ని ఎఫ్సిఐకి ఇవ్వాలి. మరి ఈరోజు కేంద్రము ఎప్పుడు కానీ, ఇది కొత్తగా కాదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచి కానీ, అనేక సంవత్సరాల నుంచి సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ ఒకటే విధానం. ప్రతి పంటకు ముందు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూర్చొని మీ దగ్గర ఎంత ఉత్పత్తి వస్తుంది, మీ రాష్ట్రం నుంచి, మీ రాష్ట్రాల నుంచి ఎంత కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయగలుగుతుంది, దానికి కావాల్సినటువంటి గోడౌన్స్ ఏంటి, దానికి కావాల్సినటువంటి ఖర్చు ఏంటి, ఆ వచ్చేటువంటి పంటను ఏ రకంగా దేశానికి, ప్రజలకు ఉపయోగపడాలి, ఇవన్నీ కూడా చర్చించిన తర్వాత ఒక టార్గెట్ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కూర్చొని నిర్ణయిస్తారు. అది కొత్త ప్రక్రియ కాదు. దానికి రాష్ట్ర ప్రభుత్వం గతంలో కేంద్రంలో జరిగినటువంటి సమావేశంలో ఒక అంగీకారం కుదిరారు. ఈ సంవత్సరం ఖరీఫ్లో 58.96 LMT కొంటామని, ఇస్తామని అంగీకారం కుదిరింది. రబీకి వచ్చేసరికి 52.24 LMT, lakh మెట్రిక్ టన్స్. ఇది
ఎఫ్సిఐకి ఇచ్చే విధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య పౌర సరఫరాల శాఖ మంత్రిత్వ మధ్య ఇది ఒప్పందం కుదిరింది. అంటే ఆల్మోస్ట్ 53 లక్షల మెట్రిక్ టన్నులు కేంద్ర ప్రభుత్వం కొనడానికి అంగీకరించింది. మరి కనీసము అది కొనడానికి ప్రభుత్వానికి వచ్చే ఇబ్బంది అని అడుగుతా ఉన్నాం. ఇంకా మీరు పూర్తి చేయలేదు కదా. ఈరోజు లెక్క వరకు కూడా కేంద్ర ప్రభుత్వం అంగీకరించినటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య జరిగినటువంటి ఒప్పందం మేరకు ఏదైతే ప్రొక్యూర్మెంట్ చేయాలో అదే ఈ రోజు వరకు చేయకుండా కేంద్రాన్ని ఆడిపోసుకోవడం ఏంటి? మీ చేతగానితనము, మీ దద్దమ్మతనము ఈరోజు కేంద్రం మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ రైతుల జీవితాలతో చెలగాటమాడుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వం ముందు చూపు చర్యలు ఏమీ తీసుకోలేదు. ముఖ్యంగా సన్న బియ్యం సేకరిస్తూ దొడ్డు బియ్యం గాలికి వదిలేశారు. దొడ్డు బియ్యం పండించేట్టు రైతుల పరిస్థితి, వాళ్ళ భవిష్యత్ ఏంది, వాళ్ళ బతికేంది ఎప్పుడైనా ఆలోచించిందా ఈ ప్రభుత్వం? దొడ్డు బియ్యం కావాల్సినటువంటి మేలు రకమైనటువంటి విత్తనాల సరఫరా చేశారా? ఏదైతే దొడ్డు బియ్యం ఉత్పత్తి అవుతుందో దానికి ప్రపంచంలో భారతదేశంలో మార్కెట్ ఉందా? ఈరోజు మనం పండించేటువంటి దొడ్డు బియ్యం గతంలో తమిళనాడు వాళ్ళు కొనేవాళ్ళు, కేరళ వాళ్ళు కొనేవాళ్ళు, కర్ణాటక వాళ్ళు కొనేవాళ్ళు, బీహార్ వాళ్ళు కొనేవాళ్ళు. ఈరోజు కొనే పరిస్థితి లేదు. వాళ్ళ దగ్గర ఉత్పత్తి అవుతా ఉంది. ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలంటే ఆ దొడ్డు బియ్యం సైజు మరి ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. 6 mm to 6 mm బియ్యం ఉండాలి. అది మన దగ్గర తక్కువ ఉన్నది. దానికి సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోలేదు. దానికి కావలసినటువంటి విత్తనాలు, ఆ లెంతు బియ్యం వచ్చే విధంగా కావలసిన విత్తనాలు రైతులకు ఇవ్వాలి. ఎక్కడ కూడా ఏ రైతుకు ఆ విషయం చెప్పలేదు ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఎంతసేపు కమిషన్ల మీద, కాంట్రాక్టుల మీద, రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద, భూముల మీద, భూ ఆక్రమణల మీద, భూ వేలం మీద ఉన్నటువంటి దృష్టి వాళ్ళు ఇచ్చినటువంటి హామీల అమలులో లేదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీలు అమలు చేసేటువంటి ప్రక్రియలో ఈ ప్రభుత్వం దృష్టి లేదు. ఎంతసేపు ఆ మంత్రి ఎంత కమిషన్ తీసుకున్నాడు, ఈ మంత్రి ఎంత కమిషన్ తీసుకున్నాడు, ఆ మంత్రి ఎంత వెనకేసుకున్నాడు, ఈ మంత్రి ఎంత వెనకేసుకున్నాడు.